నంద్యాల విజయ పాల డైరీ రాజకీయ వివాదాలకు వేదికగా మారింది. డైరీ ఎన్నికలు సమీపించడంతో రాజకీయ వేడి రాజుకుంది. నంద్యాలలోని విజయ పాల డైరీ వివాదం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. డైరెక్టర్ల నియామకంపై ఆరోపణలు రావడంతో చర్చనీయాంశంగా మారింది. దీంతో ముత్యాలపాడు డైరెక్టర్ ఎన్నిక తీవ్ర వివాదానికి దారితీస్తోంది. భూమా విఖ్యాత్ రెడ్డిని వివరణ తీసుకోవడానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. 3 దఫాలుగా నోటీసులు అందజేసి విచారణకు రావాలని త్రిసభ్య కమిటీ సభ్యులు గంగుల విజయసింహారెడ్డి, పిపి మధుసూదన్ రెడ్డి, రవికాంత్ రెడ్డిలు నోటీసులు ఇవ్వగా వివాదానికి కారణమైంది. త్రిసభ్య కమిటీ ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధం కావడంతో మరింత రాజకీయ వేడి రాసుకుంది. బుధవారం విజయ పాల డైరీలో సమావేశమైన త్రిసభ్య కమిషన్ సభ్యులు గంగుల విజయసింహారెడ్డి, పిపి మధుసూదన్ రెడ్డితో పాటు డైరెక్టర్లు కార్యాలయం ఆవరణంలో ఉండగా పోలీసులు విజయ పాల డైరీ గేట్లు మూసివేసి అడ్డుకున్నారు. ఈ సంఘటనతో వివాదం మరింత విమర్శలకు దారితీసింది. త్రిసభ్య కమిటీ సభ్యులైన గంగుల విజయసింహారెడ్డి, మధుసూదన్ రెడ్డిను బైండ్ ఓవర్ చేయాలని పోలీసులు యత్నించారు. ఆయన నుంచి వచ్చినారు, వాళ్ళు కొట్టాడిపోతే వాళ్ళ వీడియోలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, వాళ్ళని బైండ్ ఓవర్కి లేదు. కమిటీలో ఉన్న మమ్మల్ని బైండ్ ఓవర్ ఏంటి సార్? మార్నింగ్ నుంచి కూర్చున్నాము, ఏదో ఒకటి సరే సార్ మంచిగా అని, అది లేదు. ఇప్పుడు ఇంటికి కూడా ఓనికి లేకుండా ఏం సార్? సార్ ఏదున్నా నోటీస్ చేయండి, ఇప్పుడు ఇవ్వండి వస్తా. మీరు అరెస్ట్ చేస్తారు, ఏం చేస్తారో చేయండి సార్, నోటీస్ ఇవ్వండి. బైండ్ ఓవర్ దేనికి సార్? మొదట రవికాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం విజయసింహారెడ్డి, పిపి మధుసూదన్ రెడ్డిలను అదుపులోకి తీసుకుని బైండ్ ఓవర్ చేయాలని నంద్యాల తాలూకా పోలీసులు విజయ పాల డైరీ కేంద్రానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. డైరెక్టర్లు మధుసూదన్ రెడ్డి, విజయసింహారెడ్డిలు పోలీసులతో విభేదించారు. తాము ఏమి తప్పు చేశామని బైండ్ ఓవర్ కావాలని కోరుతున్నారని పోలీసులను నిలదీశారు. నోటీసులు అందిస్తే కోర్టు ద్వారా వస్తామని పేర్కొన్నారు. డైరెక్టర్ పిపి మధుసూదన్ రెడ్డి పాల కేంద్రం నుంచి వెళ్లిపోయే ముందు పోలీసులు గేటుకు తాళాలు వేయడంతో మధుసూదన్ రెడ్డి అనుచరులు గేటు తాళాలను పగలగొట్టే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎవరు చెప్తున్నారు నాకేమని? ఈ నెల 10వ తేదీ పాల డైరీ త్రిసభ్య కమిటీ నందు భూమా విఖ్యాత్ రెడ్డి విచారణకు త్రిసభ్య కమిటీ ముందుకు రావాల్సి ఉండగా బుధవారం ఉత్కంఠ పరిస్థితి నెలకొనడం విమర్శలకు దారితీస్తోంది. సాయంత్రం డైరీ త్రిసభ్య కమిటీ సభ్యులైన గంగుల విజయసింహారెడ్డి, రవికాంత్ రెడ్డి, ఎండి ప్రదీప్లను పోలీసుల అదుపులోకి తీసుకుని తాలూకా పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే మరో డైరెక్టర్ త్రిసభ్య కమిటీ సభ్యులు మధుసూదన్ రెడ్డి డైరీ నుంచి పోలీసుల కన్ను కప్పి తప్పించుకుని వెళ్లారు. త్రిసభ్య కమిటీ సభ్యుడు డైరెక్టర్ విజయసింహారెడ్డి మాట్లాడుతూ ముత్యాలపాడు సొసైటీ అధ్యక్షునిగా ఎంపికైన భూమా విఖ్యాత్ రెడ్డి డిఫాల్ట్గా పేర్కొన్నారు. రాజకీయ కక్షతో వేధింపులకు గురి చేస్తున్నారని, దౌర్జన్యంగా అధికార పార్టీ నాయకులు డైరీలోకి ప్రవేశించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. 2 మెంబర్స్ ఇప్పటికీ 3 సార్లు వాయిదా వేశాము. 10వ తేదీ వాళ్ళను ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని పోలీసు వారు ఒక లెటర్ ఇచ్చినారు నిన్న నైట్. మేము కూడా ఒకటి వాళ్ళను రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే అక్కడ ఆఫీస్లో కానీ వచ్చి ఇవ్వమని మేము కూడా ఒక నోటీస్ ఇచ్చినాం వాళ్ళకి. కానీ వాళ్ళు పొద్దున్న నుంచి మమ్మల్ని బైండ్ ఓవర్ చేయాలి కేసులలో అని చెప్పి పొద్దున్న నుంచి ఇక్కడే నిర్బంధించినారు అన్నారు.
నన్ను పిబి మధుసూదన్ రెడ్డి డైరెక్టర్ను సీమా రవికాంత్ రెడ్డిని అక్కడ తాలూకా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మమ్మల్ని ఇద్దరిని ఇక్కడే నిర్బంధించినారు. ఇప్పుడు మళ్ళీ బైండ్ అవుట్ చేయడానికని మమ్మల్ని స్టేషన్కు పిలుచుకొని వెళ్తున్నారు. ఇది మేమైతే చట్టబద్ధకంగానే కమిటీ ఫామ్ అయింది. దాని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఏ రికార్డులు కూడా వాళ్ళ పేరు లేరు. అతని పేరు ఇది ముత్యాలపాడు సొసైటీలో భూమా జగద్విఖ్యాత్ రెడ్డి పేరు. అంతేగాని మేమేమీ చేయలేదు. మేమేమో స్వార్థపూరితంగా రాజకీయ దురుద్దేశంతో మేమేం చేయడం లేదు. అక్కడ ఏ రికార్డులో లేదు. దానివల్లనే అది వెరిఫై చేసే నోటీసెస్ ఇష్యూ చేసాం. అసలు ఎప్పుడు మెంబర్ అయినాడు, ఎప్పుడు పాల్పోసినాడు, అసలు ఓటర్ లిస్ట్లో లేడు, ఎక్కడి నుంచి వచ్చినాడని అడిగినాం. అంతే తప్పించి వేరేదేం లేదు. దాని మీద మా మీద రాజకీయ కక్షతో ఉదయం నుంచి పోలీసులను పెట్టి ఇక్కడ నిర్బంధించినారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.